రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం రోజు ఉదయం దారుణ హత్య చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో వివాదం కారణంగా లాయర్ స్వప్నను ఆమె సోదరుడు రాజు అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం స్వప్న ఆమె సోదరుడు రాజుకు మధ్య గత కొన్ని రోజులుగా భూ వివాదం తీవ్రంగా నడుస్తుందని పేర్కొన్నారు. 10 ఎకరాల భూమిని వారి తల్లి ఇద్దరికి పంచిందని, రాజుకు 6 ఎకరాలు, స్వప్నకు 4 ఎకరాలు రాసి ఇచ్చినట్లు తెలిపారు. కానీ స్వప్నకు 4 ఎకరాలు ఇవ్వడం ఇష్టం లేని రాజు ఇటీవలి కాలంలో పదే గొడవలకు దిగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే తన సోదరుడు రాజుపై లాయర్ స్వప్న ఇప్పటికే 2 సివిల్ కేసులను కూడా ఫైల్ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ క్రమంలోనే తనకు తన తల్లి రాసిచ్చిన 4 ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు శనివారం ఉదయం స్వప్న అక్కడికి వెళ్ళింది. ఇక అందులో 1 ఎకరం భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం కాస్త రాజుకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న రాజుకు స్వప్నకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీయగా స్వప్నపై రాజు దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్నపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బండరాయిని తీసుకొచ్చి ఆమెను కొట్టి అత్యంత దారుణంగా చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై స్పందించిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆస్తి వివాదం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. రాజుతో పాటు అతడి డ్రైవర్ గణేష్ సహా మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. దీనిలో 4 మొబైల్స్ A1 to A4, తర్వాత ఆ సిక్కల్ ఏదైతే యూజ్ చేశారు ఆ సిక్కల్, దెన్ ఇన్నోవా కార్ అండ్ స్కూటీ, ఈ 4 ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం మనం ఏసీపీ చెవెల ఆధారంలో అలాంగ్ విత్ జోనల్ ఇన్స్పెక్టర్స్ యాజ్ ఇన్ మైనాబాద్ ఇన్స్పెక్టర్, చెవెల ఇన్స్పెక్టర్ యాజ్ వెల్ యాజ్ షాబాద్ ఇన్స్పెక్టర్, వాళ్ళందరి ఆధారంలో మొత్తం ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ బట్ శివ ఇప్పుడు శివకి ఒక 10,000 కావాల్సింది ఆయన వీరేష్కి అడిగాడు ఇంతకుముందు. సో నిన్న వీరేష్ ఆయనకి కాల్ చేసి మీకు 10,000 ఇప్పిస్తాను లాగేశారు. బట్ శివ వాజ్ నాట్ హ్యావింగ్ ఐడియా దట్ దే వర్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. అది శివకి ఐడియా లేదు. యాజ్ ఫార్ యాజ్ రాజు ఈజ్ కన్సర్న్, రాజు అంటే అన్నోన్ పర్సన్ పైన ఆ స్వప్న కూడా 2 కంప్లైంట్ ఇచ్చింది ఇంతకుముందు చెవెల్లలో యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్లో. నాకు ప్రాణహాని అయ్యే అవకాశం ఉంది, నా బ్రదరే అట్లా చేసే ప్రయత్నం ఉండొచ్చు అని మనం అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి 2 FIR కూడా నమోదు చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసాం. ప్రత్యేకమైన CDR, CCTV ఫుటేజ్ అన్ని మనం కలెక్ట్ చేసాం. దానిలో ఆయనది సంబంధం ఏం రాలేదు. నౌ దట్ అక్యూజ్డ్ సందీప్, వీరేష్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు పాత్రగా ఆ ప్రీవియస్ ఆఫెన్సెస్లో కూడా మనం వెరిఫై చేస్తాం. ఆ 2 కేసెస్ కూడా ఇప్పటి కూడా అండర్ ఇన్వెస్టిగేషన్. సార్ గతంలో 2 సార్లు ఒకసారి స్కూటీ మీద వెళ్తుంటే కార్తో యాక్సిడెంట్ చేయడం, ఒకసారి జేసీబీతో కొట్టడం, 2 సార్లు కూడా హత్య ప్రయత్నం జరిగింది. సో దాంట్లో ఏమైనా రిమైండ్ చేశారు కదా? అది దానిలో రిమాండ్ లేవు. అది ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మనం CDRs యాజ్ వెల్ యాజ్ లొకేషన్ అన్ని చూస్తే అక్కడ ఎక్కడైనా ఆయనది అంటే A1 బోతిపి రాజు ఆయన బ్రదర్ది సస్పెక్ట్ నంబర్స్ ఎక్కడైనా మనకి పట్టుకోవట్లేదు. అట్లాగే CCTV ఫుటేజ్ చేస్తే బ్లూ కార్ అది చెప్పినట్లు మనం సీజ్ చేసి తీసుకువచ్చాము. ఆ బ్లూ కార్ అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దీంతో సంబంధం లేదని కంప్లీట్లీ అట్లా వచ్చింది. సిమిలర్లీ ఏదైతే ఈ డోజర్ చెప్తున్నారో డోజర్ కూడా మనం వాళ్ళతో పాటు అలాంగ్ విత్ ద కంపోనెంట్ వీ వెంట్ అండ్ సర్చ్ ఎంటైర్లీ CCTV ఫుటేజ్ మనం కూడా మొత్తం వెతికాము. ఆ టైంకి ఇష్యూ జరిగింది యాజ్ పర్ ద FIR 11th of January ఈవినింగ్ 6:30 ఆ టైంలో జరిగిందని చెప్పారు. మొత్తం మనం విత్ అవర్ టీమ్ వీ హ్యాడ్ వెరిఫైడ్ CCTV ఫుటేజ్. వీ కుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాపర్ క్లూ టు ప్రొసీడ్ ఫర్దర్. యాజ్ ఇన్ మనం అన్ని యాంగిల్స్లో టెక్నికల్ పరంగా మొత్తం CCTV ఫుటేజ్, CDRs అన్ని తెచ్చుకున్నాం. ఆ క్రమంలోనే మనం ఒకసారి 2 సారి 1 to చెవెల్లా PS యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్ PS ఈ రాజు కూడా